చాలామంది సభలకు రారు, చాలామంది ఆదివారం ఆరాధనకు కూడా రాకుండా పోతారు. ఎందుకు ఇలా అయిపోయారు అని అంటే, మాకు చాలా కష్టాల్లో ఉన్నామన్నా, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఇంట్లో సరిగా గడవటం లేదు, లేదంటే చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయాం, అందుకే రాలేని పరిస్థితి. అప్పుడు సహజంగా సేవకుడికి ఏమనిపిస్తుంది అంటే, మనుషులం కాబట్టి మేమేమనుకుంటామంటే, అయ్యో అన్ని కష్టాల్లో ఉన్నారా, సరేలే ఇంక వాళ్ళని ఏమనకూడదు అని మనం అనుకుంటాం, మేమనుకుంటాం జనరల్గా అయితే. కానీ వాక్యాన్ని బట్టి చూస్తే ఇది కూడా మీకు అపవాది వేసిన ఒక ట్రాప్. కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అయినా దేవుని పనికి వచ్చి కూర్చోండి, దేవుని పనిలో ఉండండి. కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయని, ఆకలి ఉందని, బాధలు ఉన్నాయని, అప్పులు ఉన్నాయని, పనులు సరిగా లేవు, ఇంట్లో గడవటం లేదని, ఆదివారం జరుగుతుంది దేవుని పని, ఆదివారం ఆరాధన జరుగుతుంది, ఆ ఒక్కరోజు మీరు ఇంట్లో ఉండడం వలన మీ అప్పులు తీరాయా? ఆ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండడం వలన, లేదంటే మీరు పనికి వెళ్ళడం వలన మీ అవసరాలు తీరాయా? ఆదివారం ఒక్కరోజు, అది కూడా 2 గంటలు మహా అయితే ఆరాధనలో, 2-2.5 గంటలు, మహా అయితే 3 గంటలు. ఈ 3 గంటలు దేవుని సన్నిధిలో ఉంటే మీ అప్పులు తీరిపోతా. దేవుని సన్నిధిని విడిచిపెట్టి పనికి వెళ్ళిపోతే మీ అప్పులు తీరిపోతాయా? ఈ 3 గంటలు దేవుని సన్నిధిలో ఉండడం వల్ల అప్పులు పెరిగిపోతాయా? ఎందుకు మీరు అంత బలహీనంగా ఆలోచిస్తున్నారు? చాలామంది బలహీనంగా ఆలోచిస్తున్నారు. ఇది అపవాది వేసిన ఎత్తుగడని, అది చేస్తున్న శోధనని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు, ఎప్పటికి గుర్తిస్తారు మీరు. కనుక కష్టాలలో కన్నీళ్లలో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని నిలబెడాలి, దేవుని వాక్యాన్ని నిలబెట్టాలి, దేవుని వాక్యంతో నువ్వు నిలబడాలి. అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా బాగుంటారు, కష్టాల్లో ఉన్నప్పుడే దేవుని కోసం నిలబడాలి.